F-35 ఫైటర్ జెట్ అనేది అరేబియన్ సీ దగ్గర బ్రేక్ డౌన్ అవుతే దాన్ని తీసుకొచ్చి కేరళలోని హ్యాంగర్‌లో పెట్టారనమాట. సో, ఆ తర్వాత ఇప్పుడే దాన్ని తీసుకెళ్ళినట్లు వార్తలొస్తున్నాయి. రీసెంట్‌గా కూడా F-35 క్రాష్ అయిన సందర్భాలు మనం చూసాం. చాలా సందర్భాల్లో పైలట్లు కూడా వాళ్ళ జీవితాలు కోల్పోయారు. 2019లో F-35 క్రాష్ ఒకటి జపాన్‌లో జరిగితే పైలట్ బాడీ దొరకటానికి కూడా నెల కాలం పట్టిందనమాట. రీసెంట్‌గా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లెమోర్ బేస్ దగ్గర క్రాష్ అయితే పైలట్ లాస్ట్ మినిట్‌లో ఎజెక్ట్ అయ్యి జస్ట్ క్రాష్‌కి ముందు బయటకొచ్చేసాడు. కానీ ఒక్కసారి క్రాష్‌కి ముందు పైలట్ ఫైటర్ జెట్‌లోంచి బయటకి దూకేసినా, దానిలోంచి బయటకొచ్చినా, ఎజెక్ట్ అయినా సరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే వాళ్ళ బ్యాక్ బోన్ వెన్నెముక ఎంత డ్యామేజ్ అవుద్దంటే వాళ్ళు మళ్ళా పైలట్‌గా పనిచేయలేరనమాట ఆ పరిస్థితిలో. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే మన ప్రధాని గారు అమెరికాకెళ్ళినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనల్ని F-35 కొనుక్కోమని చెప్పి ఒత్తిడి పెట్టారనమాట. అది కొనుక్కోలేదని కోపం కూడా వచ్చింది వాళ్ళకి. అయితే F-35లు ఎక్కడ పడితే అక్కడ క్రాష్ అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నాయి. అవి గనక కొనుక్కుంటే ఇండియా కూడా ఇబ్బందులు పడుద్దనమాట.